తల్లి ఒకనాడు లోకములనన్నిటినీ రక్షించడానికి తన మంగళసూత్రాన్ని నమ్మి పరమశివుడికి అనుమతి ఇచ్చిందా లేదా? శంకరాచార్యుల వారైతే అమ్మాయి ఏమిటో పెద్ద శివుడు హాలాహల భక్షణం చేశాడు, కంఠంలో పెట్టేసుకున్నాడు, అంతవాడు ఇంతవాడు అంటారు. ఏమిటి అమ్మాయిని గొప్ప, ఆ హాలాహలం దాగినా ఆయనకి ఏమీ అవలేదంటే, అమ్మా నీ సౌమాంగల్య చిహ్నాలు, నీ చెవి తాటంకములమ్మా, నీ మంగళసూత్రం, నీ చెవితాటంకాలు అంత గొప్పవయ్యుండి నువ్వు నిత్య సౌభాగ్యని వయ్యుంటే ఆయనకి ఏమవుతుందమ్మా? విషం దాగినా ఏమవలేదు. అది కారణం. నీ గొప్ప, ఆయన గొప్ప కాదండి. ఆ తల్లి లోకములను ఎల్ల వేళలా రక్ష చేస్తుంటుంది, కాపాడుతుంటుంది. దేవతా స్త్రీలు స్వర్గలోకంలో ఉండేవారు ఏదో కల్పవృక్షాన్ని, కామధేనువుని, చింతామణిని నమ్ముకుంటారు. కానీ అమ్మవారిని నమ్ముకున్న వాడికో ఈ కామధేనువులు, కల్పవృక్షాలు, చింతామణులు ఇవన్నీ ఏం అక్కర్లేదు. వాడు ఎంత ఆపదలో ఉండనివ్వండి, ఆ తల్లి పాదములను ఒక్కసారి నమ్ముకుని అమ్మా అన్నాడా, ఉత్తర క్షణంలో రక్షణ పొందుతాడు. ఆ తల్లి ఒక